ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాను అందజేయాలన్న నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు అదేవిధంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ లోకేష్ అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని రాజేంద్ర నగర్ వద్ద వినాయక చవితి మండపం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు శ్రీనివాస్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడు. శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ నిర్వాహకులందరూ ఒక శుభవార్త చెప్పింది. సుమారు ఒక 5 కోట్లు అంటే వినాయక చవితికి కానివ్వండి, అదేవిధంగా దసరా సంబంధించిన నవరాత్రులకు నిర్వహించుకునేటువంటి ఆ కార్యక్రమాలకు విద్యుత్ ఫ్రీగా ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. లోకేష్ కూడా ప్రకటించారు. ఎలా ఉంది సార్? దీని గురించి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. మేము గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది వరుసగా 14వ సంవత్సరం. గతంలో మా యొక్క ఈ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సందర్శించి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా మేము 10 సంవత్సరం ఈ విద్యుత్ శక్తి బిల్లు కోసం సుమారు 6,000 నుంచి 8,000 వరకు ఖర్చు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం అది ఆన్లైన్లో ముందరగా వాళ్ళకి డిపాజిట్ కట్టి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అవన్నీ ఏమీ లేవు. దీనివల్ల ఓవరాల్గా స్టేట్ మొత్తంలో చూసి దాదాపుగా 30 కోట్ల వరకు ఈ మండప నిర్వాహకులకు ఆదా అయ్యిద్దని చెప్పి అనుకుంటున్నారు. ఇది చాలా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీవ్రంగా హర్షిస్తున్నాము. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లోకేష్ సార్. సార్, మీరు సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ 14 ఏళ్లలో మీరు కొన్ని ప్రభుత్వాలను చూశారు. అంటే కుటుంబ ప్రభుత్వంగా, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్న సందర్భాల్లో ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి నిర్ణయాలను గతంలో ఎటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇటువంటి నిర్ణయాలు ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు. మేము స్వతహాగా మా డబ్బులు ఖర్చు పెట్టి మేము ఉత్సవాలు చేసుకుంటున్నా కానీ పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసులని, ఈ మామూలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించేవాళ్ళు కాదు. మా మీద కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అవన్నీ ఏమి లేకుండా నిర్భయంగా మేము ఉత్సవాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా చాలా ఉత్సాహంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మాకు బాబు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం. అయితే వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని చాలామంది కూడా వృత్తులుగుతూ ఉంటారు. చాలా తాపత్రయం ఉన్న సందర్భంలో కూడా అనుకున్న మేర కూడా చందాలు రానటువంటి పరిస్థితి కొంతమందికి. అంటే అటువంటి నేపథ్యంలో ఈ రోజున విద్యుత్ ఫ్రీ అనడం, అటువంటి చిన్న చిన్న మండపాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులకి కొంత ఊరటగా అనుకోవచ్చా? చాలా ఊరటండి. ఒకళ్ళు సుమారుగా దీనికోసం సుమారుగా 10,000, 15,000 వాళ్ళ స్థాయిని బట్టి ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అదేమీ లేదు. ఎంతో చాలా వరకు లాభం అండి. దీనివల్ల ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా లాభం ఉంది. ఉత్సవాలు నిర్వహించే కమిటీలు సుమారుగా మా యొక్క ఈ 38వ డివిజన్లోనే సుమారు ఒక 40 వరకు విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడే యావరేజ్న ఈ డివిజన్లోనే 2 లక్షల మేర గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినట్టు. మరి ఓవరాల్గా స్టేట్ మొత్తం ఇంకెంత 30 కోట్లు అనుకుంటున్నారు, కానీ 30 కోట్లు కాదండి, ఇంకెక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఏదైనా ఇది మంచి నిర్ణయం అని ఆహ్వానిస్తున్నాం సార్. ఓవైపు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలను కూడా ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్న తరుణంలో కూడా ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థికపరమైన భారమైనప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 నిర్ణయాలన్నిటికి కూడా ఎలక్షన్స్కి ముందు మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఇది చాలా బాగుంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పెన్షన్లు తీసుకునే వాళ్ళు అయితేనేమి, తల్లికి వందనం వల్ల కానివ్వండి, రైతులకు ఇచ్చే రైతు సంక్షేమం కానీ అన్నీ చాలా బాగా, అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు, కొత్తగా కూడా విడో పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చాలా ఆనందంగా ఉందండి. మాకు కూడా పార్టీ కార్యకర్తలుగా మేము చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు చెప్పండి, ఈ రోజున నారా లోకేష్ ఈ మండపాలన్నిటికి కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తాం ప్రభుత్వం నుంచి అని ప్రకటించారు. ఎలా ఉంది సార్? చాలా మంచిది. వినాయక చవితికి చాలా ఖర్చు పెడుతున్నారు యూత్ అంతా. యూత్కి చాలా బెనిఫిట్ ఇదంతా. ఈ ఖర్చుని ఆ దేవుడికి ప్రసాదాల రూపంలో, ఈ రూపంలో ఇంకా బాగా కలిసి వచ్చిద్ది అనుకుంటున్నాను నేనైతే. సార్, మీరు చెప్పండి, అంటే లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన స్వయంగా ఆయన ప్రకటించారు. ఎలా ఉంది? బాగా మంచి డెసిషన్ తీసుకున్నారండి. అందరికీ ఇది చాలా వాల్యుబుల్ డెసిషన్. అందరికీ చాలా ఫ్రీ అయ్యారు యంగ్స్టర్స్ అందరూ. థ్యాంక్ యూ లోకేష్ గారు. అయితే గతంలో ఈ వినాయక చవితి మండపాల నిర్వహణ చేసే సందర్భంలో కూడా ఆ విద్యుత్ సంబంధించి వేలాది రూపాయలు కూడా మేము చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పనేసి కూడా ఇక నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుని చాలా హర్షదాయకమని, ఏదైతే మండపాలకు కూడా విద్యుత్తును ఉచితంగా ఇస్తానని చెప్పి నారా లోకేష్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉందంటూ ఇక్కడ నిర్వాహకులు కూడా థ్యాంక్ యూ లోకేష్ అంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కెమెరామ్యాన్ గోపిరెడ్డితో వరప్రసాద్, మహానేని మీడియా, గుంటూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.